వెల్కమ్ బ్యాక్. ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ కున్న బలాలేంటి? వాటి సహజ వనరులను ఎలా వినియోగిస్తే అభివృద్ధి వారి ముంగిట వాళ్తుంది? అన్ని రాష్ట్రాలా కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సీమాంధ్రలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎలాంటి అభివృద్ధికి ఆస్కారం ఉంది? ఎక్కడెక్కడ ఎలాంటి పరిశ్రమలు పెడితే త్వరగా అభివృద్ధి చెందుతాయి? సీమాంధ్ర పొటెన్షియాలిటీ ఎలా ఉంది? అభివృద్ధి అంటే ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి అనేది సర్వత్రా విస్తరించాలి. దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని విస్తరించుకోవాలి. ఏపీకి అంతులేనన్ని సహజ వనరులున్నాయి. వాటిని సమర్థంగా సద్వినియోగం చేసుకుంటే ఏపీ భవిత ఇక తిరిగి చూడక్కర్లేదు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు ఏ జిల్లా పొటెన్షియాలిటీ ఆ జిల్లాకు ఉంది. వాటి దృష్ట్యా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు రాష్ట్రమంతటా విస్తరించి ఉంటాయి. అప్పుడు వలసలు తగ్గుతాయి. ఏపీ 13 జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉప్పు, జీడిపప్పు, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలకు అనువుగా ఉంటాయి. ఇక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక పక్కనే ఉన్న విశాఖలోనూ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. సముద్ర తీరంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్ రోడ్ కనెక్టివిటీలు ఈ నగర ప్రత్యేకత. హైదరాబాద్ తర్వాత ఐటీ, ఫార్మా పరిశ్రమలు కొలువై ఉన్నది ఇక్కడే. భవిష్యత్ ఐటీ, ఫార్మా హబ్ గా ఎదగాలన్నా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చేందుకు వీలుగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక జాతీయ స్థాయి సంస్థలకు అవసరమైన మౌలిక వస్తువులు కూడా వైజాగ్ లో సమృద్ధిగా ఉన్నాయి. విశాఖకు చాలా సుదీర్ఘమైన తీరరేఖ ఉంది. విశాఖ నుంచి రాజమండ్రి వరకు గ్యాస్, ఆయిల్ రిఫైనరీల వంటి ఏర్పాటుకు అత్యంత అనువుగా ఉంటుంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసులకు అది ఉపాధి కేంద్రంగా మారుతుంది. ఇది వ్యవసాయానికి సంబంధించి. ఇక అలాగే ఫార్మా రంగంలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఫార్మా రంగంలో ఒక్క బల్క్ డ్రగ్స్కి సంబంధించి హైదరాబాద్లో దాదాపు అది సాచురేషన్ పాయింట్కి వచ్చేసిందని చెప్పి అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ఈ ఫార్మా రంగంలో విశేషంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే పోర్టులకి సంబంధించి ఘనంగా మనకి 13 జిల్లాల్లో 15 పోర్టులు ఉన్నాయి. 13 జిల్లాల్లో 15 పోర్టులు ఉంటే కేవలం విశాఖపట్నం, కాకినాడలో మాత్రమే మౌలిక వస్తువులు ఉన్నాయి. అంటే మిగతా పోర్టులన్నీ కూడా చాలా కాలం, సుదీర్ఘకాలంగా ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. కాబట్టి ఈ పోర్టులని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మధ్య ప్రాంతంలో వ్యవసాయ భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నట్లు ఇక్రిశాట్, ఇరిశాట్ వంటి వ్యవసాయ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికే విజయవాడ విద్యా కేంద్రంగా డెవలప్ అయింది. దీనికి అనుగుణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తే ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక విజయవాడ ప్రాంతం దశాబ్దాలుగా ఆటోమొబైల్, విద్యా రంగాలకు ఆలవాలంగా ఉంటూ వచ్చింది. ఇక్కడ ఈ రంగానికి చెందిన పరిశ్రమలు స్థాపించటం, విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అవి వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా విజయవాడ ఆటో హబ్ గా, ఎడ్యుకేషనల్ హబ్ గా ఎదగడంతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అన్ని ఆస్పెక్ట్స్లో డెవలప్ చేయాలి. అలాగే లాజిస్టిక్స్ హబ్గా విజయవాడ నగరాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఒక అద్భుతమైనటువంటి ఒక కూడలి ప్రాంతం. ఇక్కడ రైలు మార్గం, రోడ్డు మార్గం, విమానయానం ఇవన్నీ కూడా ఈ కనెక్టివిటీని కనుక డెవలప్ చేసుకున్నట్లయితే విజయవాడని ఒక లాజిస్టిక్ ప్రాంతంగా డెవలప్ చేసుకోగలిగితే, లాజిస్టిక్స్ హబ్గా చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక గుంటూరు, ఒంగోలు మధ్య కూడా చాలా ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కూడా సారవంతమైన నేలలున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రాలు, దాని అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతరత్రా పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెల్లూరులో ఎక్కువగా నిపుణులైన మానవ వనరులున్నారు. వారందరినీ వినియోగించుకునేలా ఇక్కడ పెద్ద పెద్ద సెజ్ల ఏర్పాటుకు అనుకూలం ఉంది. ఒంగోలులో ఎలాగూ పోర్టు ఉంది కాబట్టి ఇక్కడ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తే వాటి అభివృద్ధికి, రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సహజ వనరులు తీసుకుంటే ఏపీకి సమృద్ధిగా ఉన్నాయి. మనకి లాంగ్ 900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది, ఖనిజ సంపద ఉంది, నదులు ఉన్నాయి,
తర్వాత మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తర్వాత మంచిగా చదువుకున్న అటువంటి యువకులు చదువుకున్న అంటే మన పర్సంటేజ్ ఆఫ్ లిటరసీ తీసుకుంటే, ఎడ్యుకేషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముందు ఉంటుందన్నమాట. అలాగే సమాజంలో ఇంకొకటి మన ప్రత్యేకంగా ఏంటంటే మన జనాభా అభివృద్ధి కూడా కంట్రోల్డ్గా ఉంది. అంటే అన్ని విషయాలు మనకి ఇప్పుడు ఫేవరబుల్గా ఉన్నాయన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, సొసైటీలో ఉంది, ఏజ్ ఫ్యాక్టర్లో కూడా మనకి ఈ అభివృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయి. దేవరాయులు ఏలిన రతనాల సీమ రాయలసీమను కరువు ప్రాంతంగా వదిలేయాల్సిన అవసరం లేదు. తరచి చూస్తే రాయలసీమ నిజంగా రతనాల సీమే. ఇక్కడ ఎన్నో పరిశ్రమలకు అనువైన పరిస్థితులున్నాయి. కడప, అనంతపురంలో పెద్ద పెద్ద పరిశ్రమల కోసం భారీ పరిశ్రమలతో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీలు, హార్డ్వేర్ పరిశ్రమలతో కూడిన పెద్ద పెద్ద సెజ్లు ఏర్పాటు చేయొచ్చు. ఇందుకోసం ఇక్కడ భూముల సేకరణ కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇక కడపలో స్టీల్ ప్లాంట్, యురేనియం శుద్ధి కర్మాగారాలు అభివృద్ధి చేయవచ్చు. అనంతపురంలో నాలెడ్జ్ హబ్లకు అనువుగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ చాలా పెద్ద సెజ్లున్నాయి. ఇలాంటి పరిశ్రమల స్థాపన వల్ల కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక కర్నూలులో కూడా పరిశ్రమలకు అవసరమైన ఖాళీ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఇండస్ట్రియల్ సెజ్ల ఏర్పాటుకు అనువుగా ఉంటాయి. భూసేకరణకు కూడా పెద్దగా ఇబ్బంది తలెత్తదు. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమలో ఇలాంటి సెజ్లు ఏర్పాటు చేస్తే ఆ 4 జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి చెందుతాయి. రాజధాని కేవలం పరిపాలనా వ్యవహారాలు చూసేదిగానే ఉంటూ ఇతర పరిశ్రమలకు కూడా ఆలవాలంగా నిలిస్తే అప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు మొత్తం 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. అందరికీ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, రాజధాని రెడీ అయ్యేలోగా నగరాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి పరిఢవిల్లుతుంది. ఇలా ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఆ తర్వాత రాష్ట్ర ప్రగతి తిరిగి చూడనక్కర్లేదు. ఇటు రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ఇప్పటి నుంచే వికేంద్రీకరిస్తూ ముందుకు వెళితే ఆంధ్రుల కీర్తి శాశ్వతమవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరం సొంత మళ్ళీ కలుద్దాం. నమస్తే.